దేవుని గురించి చెప్పాలి అని అంటే మొదట మన జీవితంలో మార్పు ఉండాలి. మనం ఆ కార్యాలు అనుభవించాలి. మీకు అర్థమవుతుందండి? మనం ఆ విశ్వాసంలో ఉండగలిగి ఉండాలి. విశ్వాసం మనకి లేకుండా మీరు విశ్వాసం ఉండండి, మనం నమ్మక ఇంకొకరు నమ్మండి అంటే బాగుంటుందా? మనం పరిశుద్ధత లేకుండా ఇంకొకరిని పరిశుద్ధంగా ఉండండి అని మనం చెప్పగలుగుతామా? మనం నమ్మకం ఉంచకుండా ఇంకొకరు నమ్మండి అని చెప్పలేం. మన విశ్వాస జీవితాన్ని కొనసాగింపలేకుండా మన విశ్వాసం కలిగి ఉండండి అని చెప్పలేం. చెప్పవలసి వస్తే ఒకవేళ మాటలు చెప్తాం, కానీ అది ఆత్మ సంబంధమైన మన అనుభవం మాత్రం కాదు అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు కార్యాన్ని, దేవుడు ఒక సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉండడానికి నేను మీకు మరలా చెప్తున్నాను. మీరు ఒకవేళ ప్రసంగాలు చేయాలంటే వేదికలు పెట్టే కాదు, మీరు మీ ఉన్న ఇరుగు పొరుగు వారితో, మీ రక్త సంబంధంలో, మీ స్నేహితుల మధ్య, మీ ఉద్యోగస్తులు, మీ కొలీగ్స్ యుద్ధ దేవుని బిడ్డరా ప్రతి స్థలములో ఒక సాక్షిగా ఉండొచ్చు. ఎందుకో తెలుసా? నీవు అలా నిలబడగలిగితే ధైర్యంగా చెప్తా మాట. బైబిల్ చెప్తుంది, హెబ్రీ పత్రికలో రాస్తూ అంటాడు, విశ్వాసం కలిగిన వాడు బహు ధైర్యవంతుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ధైర్యంగా ఉండగలం, ధైర్యంగా మాటలు మనం చెప్పగలుగుతూ ఉంటాం. కారణం ఎందుకంటే దేవుడు కార్యము చేస్తాడు. అది నమ్మగలిగి ఉండాలి. నమ్మగలిగితే మన మాట ధైర్యంగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విశ్వాసం ఇక్కడ పేతురు గారు వారి జీవితం ద్వారా మనకి కలుగ చేస్తున్నాడు. ఆమేన్. అననుకూల పరిస్థితుల్లో వారు చెప్తూ ఎంత ధైర్యంగా చెప్తున్నారంటే, ఇదిగో మమ్మల్ని మార్చాడు. ఎందుకంటే అంతకుముందు వారి జీవితం వాళ్ళకి తెలుసు, అక్కడున్న ప్రజలకి వాళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడు మారిన తర్వాత జీవితం కూడా ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వారు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. నువ్వు ధైర్యంగా బ్రతకాలి, సాక్ష్యంగా, నీ సాక్షిగా నువ్వు బ్రతకాలి దేవుని కొరకంటే నీలో మార్పు చెందిన జీవితం నువ్వు కలిగి ఉండాలి. లేకపోతే నువ్వు తల కింద పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా ఒక్కడ నీ సాక్ష్యాన్ని బట్టి బలపడడో. ఒకవేళ నమ్మకపోతే ఏమవుద్దండి, బలపడకపోతే ఏమవుద్దండి, నా భక్తి ఏదో నేను చేసుకుంటున్నాను కదండి అని అనుకున్నారనుకోండి, ప్రభు అందుకోసమా నీకోసం ప్రాణం పెట్టి రక్షించుకుందే. ఇంతమంది జనాభా ఉండగా, ఇన్ని కోట్ల జనాభా ఉండగా నిన్నే పని కట్టుకుని ఎందుకు దర్శించాడు, నిన్నే ఎందుకు రక్షణలోకి తీసుకొచ్చాడు, నీకే ఎందుకు ఆయన మారు మనసు ఇచ్చాడు, నీకే ఎందుకు ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, నీకే ఎందుకు సంఘాన్ని ఇచ్చాడు, నీకే ఎందుకు తన ఆత్మనిచ్చాడు అంటే నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవునికి. ఆమేన్. ఇన్నిచ్చానంటే అర్థం ఏంటనమాట? నీవంటే ఆయనకు ఒక ఉద్దేశం కలిగి ఉంది కాబట్టి ఇచ్చాడు. నీకంటే నాకంటే చదువున్న వాళ్ళు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. వాళ్ళకు ఉంది భాగ్యం లేదు కదా. నీకు నాకెందుకు ఇచ్చారంటే నీ పట్ల నా పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇది మర్చిపోవద్దు, అందుకు చూపించాలి. ఒకవేళ అలాగుంటే ఎందుకులే అని అనుకుంటే రేపొద్దున ప్రభు అంటారు, ఫలించని చెట్టును బాప్తిస్మిచ్చి యోహాను ఏ సువార్త మారు మనసు ప్రభు రాకడ 3 మొక్కలు తేల్చి అవతల బారేశాడు. ఇగో సర్పసంతానమా అన్నాడు. అది మొదలు అనుకుంటూ ఆయన మాట్లాడితే అంటే, ఇదిగో మీరు మారు మనసు పొంది బాప్తిస్మము పొందండి. సువార్త చెప్పేసాడు. రెండో మాట అన్నాడు, మీరు మారు మనసుకు తగిన ఫలములో పొందండి. ఏమన్నాడండి? మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఫలించని ప్రతి చెట్టు వేరున ఎక్కడ పెట్టేసాడండి? ఎక్కడ పెట్టాడు? గొడ్లే వేరున కాస్త
ముద్దన్న నరికితే మూడైపోయింది సిగిరించట కన్నా ఉంటుంది. అసలు ఏరే నరికెత్తే ఎంత నిర్మోహటమైన సువార్త అండి అయిందే. అందుకని ఆయన అగ్ని వలె మండాడంటండి. బాప్తిస్మిచ్చి యోహాను ఎలాగున్నాడంటండి, అగ్ని వలె మండాడు. ఇప్పుడు మనుషులకి అనుకూలమైన మాటలు చెప్పాలి, అనుకూలమైన బాధ చేయాలి, అనుకూలంగా కత్తి కొట్టాలి. అయితేనే అబ్బా ఎంత నిర్మోహవాడకి చెప్తున్నాడు చూడండి. ఏయ్ ఫలించో, నీ కొరకు ప్రాణం పెట్టి రక్షించేందుకు తెలుసా, నేనే తిని కూర్చోబెట్టగలుగుకున్నావా, నువ్వు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించకపోతే ఎక్కడ పెట్టాడని గొడ్డలు తీసుకెళ్ళి వేరే నరికి పారేస్తే చెట్టే చచ్చాయి. అంతేనా కాదండి? మీకు అర్థమవుతుందా? దేవుడి ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో ఆయన తీర్పు అంత భయంకరంగా ఉంటుంది. అర్థమవుతుందండి? ఆయన ప్రేమ ఎంత ఉన్నతమో ఆయన తీర్పు అంత భయంకరంగా ఉంటుంది.